కాపు స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి మున్నూరు కాపులను ఆదుకోవాలన్నారు రాష్ట్ర అధ్యక్షులు కొండా దేవన్న. తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ సాధనకై నిజామాబాద్లోని ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. మున్నూరు కాపులకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో 2 ఎకరాల భూమి, బాలబాలికల హాస్టల్ కోసం 5 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కోకాపేటలో ఆత్మగౌరవ సభ నిర్మాణానికి 20 కోట్ల నిధులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు కొండా దేవన్న. 4-5 కులాల్లో ఎక్కువ సంఖ్యలో ఈరోజు మున్నూరు కాపులమే ఈరోజు 60 లక్షల మంది ఉన్నాం. ఈరోజు మరి మేము ఒక మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ ఇవ్వాలని గత ప్రభుత్వాన్ని కోరడం జరిగినది. మరి దానిలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు మరి అందరూ కూడా దానిలో ఉండి వాళ్ళు కూడా తప్పకుండా ఇప్పిద్దామని చెప్పేసి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళారు, కానీ సాధించుకోలేకపోయినారు. మొన్న పోయిన అసెంబ్లీ ఎన్నికలలో ఏదైతే భారతీయ జనతా పార్టీ మరి బీఆర్ఎస్ పార్టీని మరి కాంగ్రెస్ పార్టీని మీరు కనీసం రేపు మీరు ప్రభుత్వం వచ్చినాక మేనిఫెస్టోలను పెట్టి మరి కనీసం అన్నా మాకు ఇస్తామని చెప్పండి అంటే భారతీయ జనతా పార్టీ పట్టించుకోలేదు. మరి ఆ బీఆర్ఎస్ పార్టీ కూడా మాకు పట్టించుకోలేదు. కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందుకేసి మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ మేము ఇస్తామని ఒక 6 నెలల ముందు